రుణమాఫీ బకాయిలను ఏకకాలంలో విడుదల చేయలేమని ప్రభుత్వం తేల్చి చెప్పింది. చివరి దఫా నిధులను మరో 2 నెలల్లో ప్రవేశపెట్టే బడ్జెట్ నుంచి కేటాయిస్తామని స్పష్టం చేసింది. శాసనసభలో రుణమాఫీ హామీని గాలికొదిలేశారని విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ముఖ్యమంత్రి రైతులపై పడే వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో తొలుత ప్రకటన చేసిన మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ నిర్ణయాలను వివరించారు. ఎన్నో అడ్డంకులు ఉన్నా 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. చర్చను కొనసాగించిన విపక్ష సభ్యులు రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చడంలో తెరాస సర్కారు విఫలమైందని ఆరోపించారు. బ్యాంకులు మిమ్మల్ని లెక్క చేస్తలేవు. మీరిచ్చిన ఇన్స్టాల్మెంటు బ్యాంకులు ఇంట్రెస్ట్ కింద అడ్జస్ట్ చేసేసినాయి. ఇంతకంటే మన ప్రియారిటీ ఏముంటుంది? 37 లక్షల మంది రైతులకి మీరిచ్చిన మాట నిలబెట్టుకొని ఏకకాలంలో రుణమాఫీ పూర్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు సకాలంలో మేలుకోకపోతే రైతు ఆందోళనలు పెరుగుతాయి, ఉద్యమాలు పెరుగుతాయి. ఆ రకంగా మీరు పోలీసులతో ఇతరత్ర ఉద్యమాలను అణచలేము. ఆ విషయాన్ని కూడా మనం దృష్టి పెట్టుకొని రైతులకు మేలు చేసేటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా, దానికోసం కేంద్ర ప్రభుత్వము అన్ని రకాల సహాయ సహకారాలు తెలంగాణ రైతాంగానికి అందించడం కోసం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం సడలింపు ఇస్తే ఒకేసారి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. ఈనాడు ఎఫ్ఆర్బిఎం సడలింపు జరిగింది కాబట్టి తక్షణమే 100% రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉన్నది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. చర్చకు సమాధానమిచ్చిన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టారు. ఈ క్రమంలో ప్రత్యేకించి ఏకకాలంలో రుణమాఫీపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని జానారెడ్డి పోచారంను డిమాండ్ చేయగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారు. 2009 నుంచి 2014 వరకు జరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాలలో 10,13,761 మందికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఆ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా వారికి తెలియపరుస్తున్నారు అధ్యక్ష. అసలు సూక్ష్మ సేవ్యం మూలాన 874, 1192, 2000 కోట్లకు 1966 కోట్లు సూక్ష్మ సేవ్యానికి ఇచ్చినాము అన్నావు. ఇందులో ఎన్ని రిలీజ్ అయినాయి, ఎంత డబ్బు రిలీజ్ అయింది, ఇది ఒక్కటి చెప్పు. గోదాముల సామర్థ్యం 21 లక్షలు కట్టినన్నారు. అందులో ఎన్ని లక్షల గోదాము, ఎన్ని లక్షల క్వింటాల్స్ స్టోరేజ్ ఉన్నది చెప్పండి, ధాన్యం ఉన్నది. ఆ రుణమాఫీ సంగతి ఏంటిదో చెప్పండి, ఆ ఇన్పుట్ సబ్సిడీ సంగతి ఏంటిదో చెప్పండి. ఇచ్చుంటే రుణమాఫీ ఈ 2 విషయాలు ప్రధానంగా చెప్పండి. మిగతాయి చాలా ఉన్నాయి. ఆ ఇచ్చిందా లేదా రైతులకు, అనుభవించేటువంటి రైతులకు తెలుసు. స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు మేము చెప్పినాం. అందులో ఎందో ఉన్నది బ్రహ్మ పదార్థం అంటే మీరు దాన్ని పట్టుకునే మీరు అడుగుతున్నారు కంటిన్యూగా. ఏమున్నదండి ఇప్పుడు 75% అయిపోయింది, 25% మిగిలింది. అది ఒక నెల రోజులు దాటి మళ్ళీ ఫిబ్రవరిలో బడ్జెట్ చేసిన అధ్యక్ష. దాన్ని ఎట్లా ఇచ్చేస్తారు? ఇంక దానికి ఏమున్నది? 1 టైం రుణమాఫీ అదేదో పెద్ద బ్రహ్మ పదార్థమైనట్టు, దాన్ని మించి ఇంకో పదార్థమే లేనట్టు, మేమేదో పెద్ద ఫెయిల్ అయినట్టు. అధ్యక్ష, భారతదేశ చరిత్రలో 16,500 కోట్లు రైతుల రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం మీద ఉందా ఈ మొత్తం ఇండియాలో? మేము సాహసం చేసాం అధ్యక్ష. మా పక్క రాష్ట్రం ఇలా మనకు అనవసరం లేదని మాట్లాడతారు. వాళ్ళు మొత్తం మాఫీ చేస్తామని చెప్పిన వాళ్ళు 11,000 కోట్లు ఇస్తే మేము ఆల్రెడీ 12,000 కోట్లు ఇచ్చినాం. ఇట్ హాజ్ రీచ్డ్ ద ఫార్మర్. ఇదేందో పెద్ద మేము మీద తప్పు చేసినట్టు, మమ్మల్ని డిఫెన్స్లు వేస్తామన్నట్టు, ఇది ఎక్కడ న్యాయం అండి? ఆర్బీఐ ప్రతినిధి ద్వారా ఇది పర్మిషన్ వస్తే తప్ప మీరు ఎన్నిసార్లు అయినా ఇప్పుడు మనం వాదించుకోవటమే, మనం మాట్లాడుకోవటమే తప్ప జరిగే సమస్య లేదు. ఈ అన్నదాన్ని మీరు అమలు చేయటానికి నేను చెప్పిన ఈ సూచనలు అవునా కాదా తేల్చుకోవటానికి మీరు ఒక 15 రోజులు టైం తీసుకోండి. 10 days టైం తీసుకొని మొత్తం బ్యాంక్ అధికారులని, ప్రతినిధులను పిలిచి ఈ నిర్ణయాన్ని అమలు చేయించి 15-20 రోజుల్లో ఇది పూర్తవుతుందని సభకు హామీ ఇవ్వండి. ఇది చాలు మాకు. రుణమాఫీ ఏకమొత్తంలో మీరు అడిగినారు, మేము చెయ్యము అని పదే ఇదే శాసనసభలో ఇప్పుడు 100 సార్లు చెప్పినాం. మీ డిమాండ్ ఉంటే ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీ, కానీ మా పాలసీ అది కాదు. నేను మళ్ళీ స్పష్టం చేస్తా ఉన్నాను. రైతు రుణమాఫీ ఒకే కాలంలో చెయ్యము అని మేము చెప్పినాం. 4 విడతలుగా చేస్తామని చెప్పినాం. నెక్స్ట్ 1.5-2 months అయితే మనం బడ్జెట్కి పోతాం. దాంట్లో చివరి విడత కూడా అయిపోతుంది. అయితే ఇక్కడ నేను మనవి చేసేది ఏంటంటే, మీరు చెప్పినట్టు ఒకవేళ రైతుల బ్యాంకులు ఇంప్లిమెంట్ చేయక రైతుల మీద భారం పడి ఉంటే
పర్టికులర్ బ్రాంచ్, పర్టికులర్ గ్రామం, రైతులు ఏ గౌరవ సభ్యుని దృష్టికి వచ్చినా అటుపక్షం వారైనా ఇటుపక్షం వారైనా ప్రభుత్వం దృష్టికి తేండి. ఆర్థిక శాఖ మంత్రి గారిని, వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా, చివరి విడుదల చేసిన తర్వాత ఒకసారి రివ్యూ చేయండి టోటల్గా, ఎస్ఎల్బీసీలో కానీ ఇంకో పద్ధతిలో కానీ, జిల్లాలలో కలెక్టర్లకు చెప్పి లీడ్ బ్యాంక్ ద్వారా కానీ ఈ విధమైన ఇబ్బందులు ఎన్ని వచ్చినాయి, ఏ బ్రాంచ్లో ఎన్ని వచ్చినాయి అనేది కూడా తెలుసుకోండి. అట్లా ఉంటే ఇంత పెద్ద మాఫీ చేసి ఒక 100, 200, 300 కోట్లు ఇవ్వాల్సి వస్తే తప్పకుండా ఇద్దాం, రైతులను ఆదుకుందామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. రైతులను ఆదుకోవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని ప్రభుత్వం వదులుకోదని ముఖ్యమంత్రి స్పష్టం చేయగా ఈ సమాధానంపై సంతృప్తి చెందిన కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.